మహానీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసు నీ ప్రేమ దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇచ్చిన మంచి సమయానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా దేవునికి. మరి మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిజమైన దేవుని స్వరం వింటున్నందుకు మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మనం చిన్న మా ప్రేంగల తండ్రి వందనాలు. ఇంత మంచి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు నాలో ఉన్న బలహీనతలు తీసివేసి నన్ను ఖాళీ చేయండి. నా తలంపులు సమాధి చేసి నీ యొక్క నూతన తలంపులు ఇచ్చి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క వివాహం మీరు సాయం చేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం అంశం ఏంటంటే ఇబేద వివాహం. ఇబేద వివాహం. ఇక్కడ మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోసేసు కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండేను గనుక అతను పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాం ఆరోనులు అతనికి విరోధంగా మాట్లాడసాగిరి. మోసయ్య కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు అంటండి. కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు కనుక ఆ పెళ్ళి అనేది మరిద్దరికి ఇష్టం లేదు. ఎవరో ఆరోనేమో అన్నగారు, మిర్యామేమో సహోదరి, ఓన్ అంటే సొంత అన్న, సొంత సిస్టర్కే. మరి వారిద్దరు కూడా మరి విరోధంగా లేచారు. విరోధంగా అందుగురించి మనం చూసాం విభేద వివాహం. ఈ వివాహం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వివాహం అనేది సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే మరి అమ్మాయి అందంగా ఉండాలి, కట్నం తేవాలి, బాగా చదువుకుని ఉండాలి. కానీ ఇక్కడ కూసుదేశపు స్త్రీ అంటే ఎలా ఉంటుందంటే దగ్గరగా నల్లగా ఉంటుందన్నమాట. నల్లగా ఉంటుంది. నల్ల అయిన అమ్మాయిని ఎవరైనా చేసుకోవడానికి ఇష్టపడతారండి? నల్లపైన అమ్మాయిని ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. అందరికీ కాదు, వీడు కాకిలాగా నలుపుగానే ఉంటాడు మగోడు, కానీ వాడికి కావాలేంటి ఎర్రగా ఉన్న దొండపండులాగా ఉండాలంటాడు అమ్మాయి. చూసారా అలా? కానీ మోసేసు మరి దేవుని ఏర్పాటులో ఉన్నాడు. మోసేసు విధానం వేరు. మోసేసు అంటే మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మోసేసు మరి ఆరోనులు వీళ్ళకున్న తేడా ఏంటి అంటే మరి ఇక్కడ మోసేసు మరి వివాహం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? మరి దేవుడు చేసుకోమని చెప్పుండొచ్చు. ఈ యొక్క మోసేసు ఒక వివాహం ఎలా జరిగింది? ఈ కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకోమంటాం అనేది మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ లోకంలో 2 రకాలైన ప్రజలు ఉన్నారు. కొంతమంది దేవుడు పిలిచిన ప్రజలు, సేవకే దేవుడు పిలిచినటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని సేవ అంటే దేవుని సేవ పిలుపు ఉండాలి. దేవుని సేవ పిలుపు లేకుండా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా ఇప్పుడు అమ్మాయి వివాహ విషయాల్లోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వివాహ టైంలో అందాన్ని చూస్తారు, చదువుని చూస్తారు, ఎంత కట్నం ఇస్తుందో చూస్తారు. మరి ఈ విధంగా అన్నీ ఉన్నప్పుడే అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, అబ్బాయి కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఇదంతా విరోధంగా ఉంది. మోసేకి ఆ విధంగా లేదు. కారణం ఏంటంటే మోసయ్య దేవుని నడిపింపులో ఉన్నాడు. మోసయ్య దేవుని సేవా పిలుపులో ఉన్నాడు. మోసే మామూలుగా ఏదో వెళ్ళి మరి అందరిలాగా వచ్చిన సేవకుడు కాదు.
అందుగురించి మనం చూస్తాము నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోసేలో ఉన్న ప్రత్యేకతలు మనం చూసినట్లయితే ఆయనకి దేవుని కాలింగ్ ఉంది. నిర్గమకాండం 3:4 దేవుడు మోసేని మోసే మోసే అని పిలిచాడు. అంటే మోసేకి దేవుని పిలుపు ఉంది కనుక దేవుని పిలుపున్న వాళ్ళు ఏం చేయాలా? దేవుని సేవ చేసే వాళ్ళని చేసుకోవాలి. దేవుని సేవ చేయని వాళ్ళని చేసుకుంటే ఏమవుద్ది? ఎడ్డిమంటే తెడ్డమవుద్ది. అందుగురించే వాళ్ళకి సేవా పిలుపు లేని వాళ్ళు మనం చేసుకున్నామనుకో, మరి దేవుడు చెప్పని అమ్మాయిని మనం చేసుకున్నామనుకో, వాళ్ళ సేవలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుగురించి దినాలలో మరి సేవకునికి పిలుపు ఉంటే సేవకురాలు పిలుపు ఉండదు. ఈ విధంగా కొంతమంది ఏంటంటే కంటికి బాగా నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కంటికి ఎవరైతే బాగా కనిపిస్తారో వాళ్ళు ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళని చేసుకుంటారు. దాని ద్వారా ఎన్ని వివాదాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తున్న ఒక కూసు దేశపు అమ్మాయి అంటే నల్లగా ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవడం మోసెస్ అంటే మరి దేవుడు మరి ఆ విధంగా నడిపించి ఉండొచ్చు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ఏర్పాటు ఏంటంటే మరి దేవుడు మోసేని పిలిచాడు కాబట్టి దేవుడు మోసేని ఏ అమ్మాయిని చేసుకో అని చెప్తే దేవుడు ఆ అమ్మాయిని చేసుకోవాలి. నల్ల అమ్మాయిని చేసుకోమంటే నల్ల అమ్మాయినే చేసుకోవాలి. లేదు నేను ఎర్ర అమ్మాయిని చేసుకుంటానంటే కష్టం. కనుక దేవుడు చెప్పిన విధానంలో మోసేసి వెళ్తున్నాడు. కనుక ఈ వివాహం అనేది విభేదంగా ఉంది. ఇది ఆరోనులకిను మరి మిరియాముకుని నచ్చలేనటువంటి వివాహం. వాళ్ళకి నచ్చలేదు. కనుక ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోసేకి విరోధంగా తయారయ్యారు. మోసేకి విరోధంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మనం చూస్తున్నాము మోసే ఎప్పుడు కూడా ఈ సంబంధమైన విషయాల్లో మరి దృష్టి ఉంచలేదు ఆయన. అందుగురించి అన్నాడు మరి ఆయన కావాలంటే రాజు ప్యాలెస్లో ఆయన బ్రతకొచ్చు, రాజు భోగంగా బ్రతకొచ్చు, ఇలా ప్యాలెస్లో ఉండవచ్చు. కానీ ఆయన ప్యాలెస్లో లేడాయన. ఏం చేస్తుందంటే ఆయన అన్నాడు ఒక మాటలో మనం చెప్పవచ్చు అంటే హెబ్రీ రాసిన పత్రికలు ఏమంటాడంటే దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనిపించుకోవడం అంటే మామూలు విషయం అండి అది అసలు. ఇక్కడ చూడండి, హెబ్రీ రాసిన 11:24 మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భాగ్యములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకొని యోచించి. మరి సాధారణంగా మోసేసు ఆలోచన విధానం వేరు. మోసేసు ఆలోచన విధానం పెద్దోడైనప్పుడు తనకు విశ్వాసం వచ్చింది. తన విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు ఐగుప్తులో ఎంతో ధనం ఉంది, ఆ ధనం నాకు అవసరం లేదు, కానీ నాకెవరు కావాలి? క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. శ్రమల్ని మరి ఆయన ఎంచుకున్నాడు. అందుగురించి ఇక్కడ అంటున్నాడు మరి అల్పకాల పాప భోగాలు ఆయన ఎంచుకోలేదు. ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ లోకంలో అనేకులు మనం ఏం చూస్తామంటే దేవుని ప్రజలతో శ్రమ ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఆలోచన విధానంలో మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో చెప్తుంది నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. యెషయా గ్రంథంలో మనం చెప్తుంది 55వ అధ్యాయంలో దేవుడు అంటాడు నా తలంపులు నీ తలంపులు లాంటివి కాదు, నీ తలంపులు నా తలంపులు లాంటివి కాదు. మనం అనుకుంటాం మన తలంపులు ఏంటంటే అమ్మాయి చాలా ఎర్రగా బాగా సినిమా యాక్టర్లా ఉండాలి, అందంగా ఉండాలి, మరి కట్నమిచ్చిదై ఉండాలి, మన కంటికి బాగా కనిపించాలి, ఈ విధంగా బాగా చదువుకున్నదిగా ఉండాలి, ఈ విధంగా మనం రంగు ఏమో ఎరుపు ఉండాలి. ఇవన్నీ మనం కోరేసుకుంటాం. కోరికలు అనేకమైన మన ఇష్టమైన కోరికలు ఉంటాయి మనకి. బైబిల్ చెప్తుంది శరీరం యొక్క కోరికలని. అవన్నీ దేవునికి ఎప్సిరాయిన శరీర కోరికల యొక్కయు దేవునికి ఉగ్రత అని రాయబడి ఉంటుంది దాంట్లో. ఇలాగ మరి మోసే యొక్క కోరిక ఎలా ఉందో మనం చూస్తున్నాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మోసేకి విశ్వాసం ఉంది. తర్వాత ధనం మీద లేదు ఆయనకి. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద, నాకు ధనం కాదు కావాల్సింది, క్రీస్తు విషయంలో నిందలు వచ్చినా పర్వాలేదు, గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ఆయన. తర్వాత అల్పకాల పాప భోగాలు. చాలామంది ఏం చేస్తారండి పాప భోగాలను అనుభవిస్తూ ఉంటారు, పాప భోగాలు. కానీ ఆయన పాప భోగాల గురించి ఆయన ఆలోచించలేదు. పాప భోగాలు అనుభవించడానికంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే నాకు మంచిది, ఇదే నాకు మేలని మోసేసు ఆలోచన విధానం. చూసారా, ఈ దినం ఎవరైనా శ్రమ నిందలను మరి భరించి ధనం ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ధనాశ లేని వాళ్ళు. అందరికీ ధనం అంటే పిచ్చి, ధనం అంటే పిచ్చి జనాలకి. ధనమే డబ్బుకున్నది కానీ విలువ దేవుని నమ్ముకున్న ఈ దినం సేవకులకి కానీ చాలామంది విశ్వాసులకి రూపాయికి ఉన్నంత విలువ మనిషికి లేదు ఈ లోకంలో. మీరు ఎక్కడైనా చూడండి, లోకంలో రూపాయికే విలువిస్తున్నారు, మనిషికి ఏం విలువ, మనిషి విలువ పడిపోయింది. ప్రభు అన్నాడు, నేను విలువ పెట్టి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను విలువ పెట్టి కొనబడిన వాడని. మీరు విలువ పెట్టి కొనబడి అంటే రూపాయి కంటే కూడా నువ్వు, ధనానికంటే కూడా నువ్వు విలువైన వాడు. అమూల్యమైన బంగారమైన వస్తువులతో కాదు కానీ అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నానంటాడు. చూసారా, మరి కొంత బంగారాన్ని మనం కొనాలని కొంత డబ్బు పెడితే కొనేస్తే వచ్చేస్తుంది, కానీ నీ పాప విమోచన, పాపాల పరిహారం ఈ డబ్బులతో అయిపోతాయా? డబ్బులు ఎవరికైనా ఒక 10 లక్షలు ఇచ్చేస్తే నీ పాప పరిహారం జరుగుతుందా? నీ పాపాల పరిహారం జరగదు. యేసుప్రభు ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాడు, పేతురు గ్రంథం 1వ అధ్యాయం, పేతురు, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని ఎరుగుదము. ఏదో వెండి బంగారాల చేత మీరు విమోచింపబడలేదు. మీరు అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్లైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. చూసారా, క్రీస్తు రక్తము చేత ఎందుకు విమోచింపబడుతున్నామంటే ఆయన పాపం, ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన తలంపుల్లో పాపం లేదు, ఆయన చూపుల్లో పాపం లేదు. అందుగురించి ఇక్కడ అంటున్నాడు, నిర్దోషమును నిష్కళంకమును, నిర్దోషమును నిష్కళంకంగాను. మనం అటువంటి రక్తం కావాలండి మన పాప విమోచనకి. నిర్దోషంగా నిష్కళంకమైన రక్తం, అదే క్రీస్తు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. చూసారండి, గనుక అందుగురించి అన్నాడు, క్రీస్తుని గురించినటువంటి నిందను నేను నాకు దాన్ని నేను అనుభవిస్తాను, కానీ ఆ దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తాను. ఆయన క్రీస్తు, ఆయన నిర్దోషి, నిష్కళంకుడు కనుక ఆయన తీర్మానించుకున్నాడు. కానీ ఈ లోకంలో అందరూ ఏం చేస్తారు? నాకు డబ్బు కావాలి, నాకు పాపం కావాలి అంటే విశ్వాసం ఉండదు, వాళ్ళకి విశ్వాసం ఉండదు, డబ్బు కావాలి. తర్వాత క్రీస్తు కొరకు నిందలో అనుభవించరు. తర్వాత పాపభోగాలు కావాలి, ప్రజలకి పాపభోగాలు అనుభవిస్తారు. కానీ ఇక్కడ అన్నాడు, దేవుని ప్రజలతో నేను శ్రమలు అనుభవిస్తాను అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజు ప్యాలెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎంత మంచి తీర్మానం తీసుకున్నాడంటే తాను మోసే తీసుకున్న తీర్మానాన్ని బట్టి మోసేని మనం అభినందించవచ్చు. మంచి తీర్మానం తీసుకున్నాడు. ఆయన కావాలంటే భోగాలతో జీవించవచ్చు, సుఖభోగాలతో జీవించవచ్చు, ధనంలో తోళ్ళాడవచ్చు. రాజు కుమార్తె ఆయన్ని పెంచుకుంది కనుక ధనానికి లోటు లేదు, పాప భోగాలకి ఆయనకు లోటు లేదు, అన్నిటిలో ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇక్కడ మార్చుకున్నాడు తన విధానం, తన ఆలోచన విధానం మార్చుకున్నాడు. అందుగురించే మన తలంపులు దేవుని తలంపులకి చాలా తేడాగా ఉంటుందండి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటున్నది. యెషయా గ్రంథంలో రాయబడినట్లు మనం చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపులు లాంటివి కాదు, మీ తలంపులు నా తలంపులు లాంటివి కాదు. అంటే మనం తలంచే విధానం వేరేగా ఉంటుంది, దేవుని తలంచే విధానం వేరే ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు లాంటివి కాదు. 8-9 వచనంలో, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నవి, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని తలంపులు వేరు, ఎంతో ఎత్తైన తలంపులు కలిగిన వారు, మనము చాలా తక్కువ తలంపులు కలిగిన వాళ్ళు. కనుక మోసే ఆరోనులో ఒక తలంపులే విధానం వేరు. కనుక తన ఇంటి వారే తనకి విరోధంగా తయారయ్యారు.
తర్వాత ఏం జరిగిందో తెలుసా? బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్తలో చెప్తుంది ఏంటంటే, తన ఇంటి వారే తనకు శత్రు. మత్తయి సువార్త 10:37 వచనంలో తన ఇంటి వారే తన శత్రువులగుదురు. ఇప్పుడు తనకు రివర్స్, తనకు తిరుగుబాటు చేసింది ఎవరు అంటే ఆరోను మిరియాములు. వీరు ఇదేంటి పెళ్ళిది, ఏంటి నువ్వు ఇంత నల్ల అమ్మాయిని చేసుకున్నా, ఇది బాగోలేదు అసలు, మాకు నచ్చటం, నీకు నచ్చుతుందా? నీకు నచ్చిందని చేసుకోవాలా? దేవునికి నచ్చాలి. దేవుని దృష్టికి అంతరంగంలో మరి ఆయనకి విలువైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు కావాలి. చూడండి, పేతురు గ్రంథంలో రాయబడి ఉంటున్నది. మొదటి పేతురులో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, అంతరంగము దేవుని దృష్టిలో మిగుల విలువ గలది కనుక నువ్వు దేవుని దృష్టిలో విలువైన దానిగా ఉండాలి, కానీ పైన రంగుని కాదు మనం చూసేది. మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అదే దేవుని దృష్టికి మిగిల విలువ గలది. దేవుని దృష్టిలోనూ విలువ గలదానిగా ఉండాలి. ఏ అమ్మాయి అయితే దేవుని దృష్టిలో అంతరంగంలో శుద్ధతను కలిగి, నిర్దోషత్వం కలిగి, నిష్కళంకం కలిగి, యథార్థతను కలిగి, పరిశుద్ధతను కలిగి ఏ స్త్రీ అయితే జీవిస్తుందో, పరిశుద్ధతను కలిగి ఏ స్త్రీ అయితే జీవిస్తుందో అదే దేవుని దృష్టికి మిగుల విలువ గలది. గుణవంతురాలైన భార్య దొరకడం అరుదు, అటువంటిది ముత్యం కంటే శ్రేష్టమైనది. దేవుడు ముత్యం కంటే గుణవంతురాలైన భార్యని ఇచ్చాడు, అది ముత్యం కన్నా శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళకి పై చూపుకు మాత్రం ఆ పైది ఇలా పై చూపు చూస్తున్నారు, కానీ లోపల చూడట్లేదండి. అందుగురించి ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తున్నాం మోసే ఆలోచన విధానం వేరు. మోసేకి దేవుని పిలుపు ఉంది, మరి ఆరోనికి దేవుని పిలుపు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరి మోసేని మాత్రం నిర్గమకాండంలో 3:4 మోసెస్ అని దేవుడు పిలిచాడు. కనుక రెండోది ఏంటంటే, మోసేయ దేవుని మందకు నీళ్లు పెట్టాలనే ఆశ ఉంది. నిర్గమకాండం 2:17 మనం చూస్తాం, మోసేకి మందకు నీళ్లు పెట్టేవాడుగా ఉన్నాడు. నిర్గమకాండం 3:1 మందను మేపుతూ ఉన్నాడు. తర్వాత మోసేసు మరి మందను కాయిచ్చి ఉండేను. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఈయనకున్నటువంటి అనుభవం, బాధ్యత ఏంటి? దేవుని పిలుపు ఉంది, దేవుని కాలింగ్, పరిశుద్ధమైన కాలింగ్ ఉంది, పిలుపు ఉంది. రెండోది మందకు నీళ్లు పెట్టే బాధ్యత ఉంది. తర్వాత మందన మేపేటువంటి బాధ్యత కలిగిన వాడు, తర్వాత మందని కాచేటటువంటి బాధ్యత కలిగిన వాడు మోసేస్ అంటే. అందుగురించి ఇక్కడ మనం చూస్తున్నాం, మోసే మొదటగా దేవుని పిలుపు ఉంది, రెండోది మందకు నీళ్లు పెట్టేవాడు, మూడోదిగా మందన మేపేవాడు, నాలుగోదిగా మందని కాపాడువాడు, కాచేటువంటి వాడు. అటువంటి బాధ్యత మరి మోసేసుకుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే మరి దేవుడు మోసేని పిలుచుకున్నాడు సేవ కొరకు. ఈ దినాలలో కొంతమందికి దేవుని పిలుపు లేదు, దేవుని సేవ పిలుపు, పరిశుద్ధమైన పిలుపు లేదు, వారు సేవ చేసేస్తున్నారు. మందన నీళ్ళు పెట్టేది లేదు, మందన మేపేది లేదు, మందన కాసేది లేదు. వాళ్ళకి అంతటికి కావాల్సిందల్లా ఏంటి? మనీ 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 మైండ్, బిజినెస్ మైండ్, డబ్బు కావాలి. మోసేస్కి నో మైండ్, మనీ మైండ్. అక్కడ మనం చూస్తున్నాం ఐగుప్తి ధనం, ఐగుప్తి ధనం, నాకు ఐగుప్తి ధనం అవసరం లేదు, నేను రాజు మనవడుగా అవసరం లేదు, నాకు ఆ ఐగుప్తు భోగాలు నాకు అవసరం లేదు, ఐగుప్తు పాప భోగాలు నాకు అవసరం లేదు, ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, నేను దేవునితో ప్రజలతో శ్రమలు నిందలు అన్నీ అనుభవిస్తాను అని తాను కోరుకున్నాడు. తన తీసుకున్న నిర్ణయం అది మోసేసు. వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అది గ్రేట్. ఆ వివాదం కోసం దేవుని దగ్గరికి వచ్చారు వీళ్ళు. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. వీళ్ళకి వివాదం అయింది, ఆ వివాదం అక్కడ తీరలేదు, కానీ అక్కడ వివాదం కోసం మళ్ళీ 8వ వచనంలో మనం చూస్తాం. నేను గూఢభావంతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. మరి అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచెను, నా సేవకుడైన మోసేకి విరోధంగా మాట్లాడడానికే మీరు ఎలా భయపడలేదు? ఈ దినాలలో సేవకునికి విరోధంగా మాట్లాడడానికి ఎవడో భయపడలేదండి. ఈ దినాలు అందరూ సేవకులను ఎదిరించేస్తున్నారు, సేవకుల మీద తిరగబడుతున్నారు. సేవకుడు అంటే లెక్కలేదు జనాలకి.
ఇక్కడ అంటున్నాడు, మీరు ఎలా భయపడలేదు, నా సేవకుడైన మోసేతో ఎందుకు విరోధంగా మాట్లాడుతున్నారు? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని కోపం వచ్చింది. 9వ వచనంలో దేవుని కోపం ఆరోని మీదకి వచ్చినప్పుడు, ఇక్కడ మిరియాం మీదకి వచ్చేటప్పటికి ఆమె కుష్ఠము లాంటిది వచ్చేసింది, నోట్లో కుష్ఠము లాంటిది వచ్చేసింది. అందుగురించే దేవునికి విరోధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. దేవుని సేవకునికి విరోధంగా కూడా మనం మాట్లాడుకోకూడదు. ఎవరైతే దేవుడి సేవ పిలుపు ఉందో అటువంటి వారిని మనం గౌరవించాలి. దేవుని పిలుపు ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అదంతా. అందుగురించి ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు ఎప్పుడైతే దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏమైపోయారు? మరి కుష్ఠం లాంటిది మిరియాం మీదకి వచ్చిందండి. దేవుని కోపం వచ్చి కుష్ఠం వచ్చినప్పుడు అప్పుడు అంటున్నారు, మేము పాపులం. 11వ వచనంలో, అయ్యో ప్రభువా, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులం, మేము ఈ పాపం చేశాం, ఇది మా మీద మోపొద్దు అని తిరిగి మళ్ళా వచ్చారండి. అప్పుడు మోసే వాళ్ళ విషయంలో విజ్ఞాపన చేశాడు దేవుని దగ్గర. చూసారా? దేవుడు 13వ వచనంలో, మోసే ఎలుగెత్తి దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టగా, మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళవలసింది ఎవరో? మోసేసే. మళ్ళా దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు తనను బాగు చేశాడు. ప్రియమైన వారులారా, మనల్ని మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. వివాహం అనేది నీకు నచ్చిందని చేసుకోవడం కాదు. ఏదో కట్నం వస్తుందనో లేకపోతే ఎర్రగా బుర్రగా ఉందనో నువ్వు చేసుకోకూడదు. ప్రేయర్ అనేది, వివాహం అనేది నువ్వు దేవునికి ప్రేయర్ చేసుకోవాలి. దేవుడు నీకు ఏ అమ్మాయిని బయలుపరిస్తే ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవాలి. అది దైవ నియమం. అంతేగాని ఈ లోకంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దైవ నియమాన్ని తీసివేసి వాళ్ళ ఓన్ డిసిజన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత తలంపులకు భయపట్టుకుంటారు. బైబిలే వాళ్ళకి కావాలని, కట్నం కావాలి, అందం కావాలి, జ్ఞానం కావాలి, చదువు ఉండాలి, అన్నీ ఉండాలి, ఇలాగా కోరుకుంటారు వాళ్ళు. అది కరెక్ట్ కాదండి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అబ్బాయి కొరకు దేవుడు ఏ అమ్మాయిని దేవుడు సిద్ధపరిచాడో, అమ్మాయి కొరకు దేవుడు ఏ అబ్బాయిని సిద్ధపరిచాడో, దేవా నీ ఏర్పాట్లో ఉన్న అబ్బాయిని అమ్మాయిని మాకు చూపించండి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు బయలుపరిస్తే ఆ అమ్మాయిని మనం చేసుకోవాలి. అదే నీకు క్షేమకరం, దీవెనికరం, మేలుకరం. మీరు వివాహ విషయంలో ఇంకా వివాహాలకు దూరంగా ఉంటే దయచేసి దేవుని దగ్గర మీ వివాహ విషయంలో తప్పు చేయకండి. దేవుని దగ్గర ప్రార్థించండి. దేవుని చిత్తం అవునా కాదా గుర్తించండి. దేవుడు ఆ అమ్మాయిని అబ్బాయి కోసం సిద్ధపరిచాడా, లేకపోతే అబ్బాయి కొరకు అమ్మాయిని సిద్ధపరిచాడా లేదా అనేది మీరు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించి దేవుడు బయలుపరిస్తే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకోవాలి, లేకపోతే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవాలి. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనటువంటిది. హెబ్రీ పత్రికలో వివాహం అనేది మరి ఘనంగా నువ్వు చేసుకుంటావు కనుక సరైన పరిశుద్ధత కలిగిన అమ్మాయిని ఈ అబ్బాయి చేసుకోవాలి, ఈ అబ్బాయి పరిశుద్ధమైన అబ్బాయిని అమ్మాయి చేసుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నీకు బయలుపరిచి ఉండాలి. దేవుడు బయలుపరిస్తే ఏ అమ్మాయిని బయలుపరిచినా మనం ఆ అమ్మాయిని మనం చేసుకోవాలి. ఇది నాలుగు వివాహాలకు వచ్చినప్పటికీ అనేక క్యాస్ట్ ఫీలింగ్స్, మా కులమే కావాలండి, మాకే కులం కావాలి. అక్కడ కులం వస్తుంది, ఇక్కడ దేవుడిని నమ్ముకుంటారు, ఇక్కడ మా కులంలో అమ్మాయిని కావాలంటారు, మా కులం అబ్బాయి కావాలంటారు. ఇది కరెక్ట్ కాదు, అది తప్పు. ఒకసారి నువ్వు యేసుప్రభు రక్తంలో కడగబడిన తర్వాత యేసుప్రభువులో ఉన్న అమ్మాయినే నువ్వు చేసుకోవాలి, యేసుప్రభువులో ఉన్న అబ్బాయినే నువ్వు చేసుకోవాలి. ఇది రైట్. ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకపోతే యేసుప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇది మంచి తరుణం, దేవుడిచ్చిన మంచి సమయాన్ని పోగొట్టుకోకండి. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే బంగారు లాంటి టైం. ఈ టైం అయిపోయిందంటే మళ్ళీ మీకు సమయం దొరకదు. ఇదే మీకు రక్షణ దినం. ఈ సమయం అందే యేసుప్రభు యందు మీ పాపాలు ఒప్పుకోనండి, మీ పాపాలను ఒప్పుకోనండి, మీ పాపాలను ఒప్పుకొని యేసుప్రభు రక్తంలో కడగబడండి. అప్పుడు ఆయన గొప్ప రక్షణ, ఆయన మీ పాపాలు క్షమించి నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. అప్పుడు నువ్వు పరలోకానికి వారసుడిగా అవుతావు. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి వందనాలు. ఈ బిడ్డలను దీవించండి, వాక్యం ఉన్న బిడ్డలను దీవించండి. ఎవరికైతే రక్షణ లేదు వారికి రక్షణ దయచండి. ఎవరైతే అనారోగ్యాలు తీసివేయండి. ఎవరికైతే వివాహాలు కాలేదో నీ చిత్తములో సరైన వివాహాలు జరగడానికి సాయం చేయండి. వీరందరిని దీవించి వీరందరిని రక్షించి
ప్రభా నీ సువార్త నీ వాక్యం మంచి నేలను పడిన విత్తనాల్లాగా పనిచేయటకు అనేకమైన మనోనేతల యుగ సంబంధమైన దేవత నుంచి విడిపించి వీళ్ళందరూ కళ్ళు తెరిపించి వీళ్ళందరిని రక్షించి మహిమ తెచ్చుకోమని వీరందరిని దీవించమని యేసు ప్రభునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.